11th వీక్ బిగ్ బాస్ 9 కెప్టెన్ రీతూ చౌదరి. సో, మొత్తానికి గేమ్ ఆడకుండా అంటే ఫిజికల్ టాస్క్‌లు ఏమి ఆడకుండా డైరెక్ట్‌గా కంటెండర్ అయింది. దానికి రీజన్ ఏందంటే బిగ్ బాస్ పెట్టిన గేమ్. స్టార్టింగ్‌లో కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేయాలనగానే చాలామంది ఈవెన్ దివ్య స్టార్ట్ చేసింది తనుజని తీసేయడమని. సో, అలా నలుగురు తనుజకే ఓటేశారు. అండ్ తనుజ కూడా తనకే ఓటేసుకుంది. టోటల్ ఓవరాల్‌గా తనుజ కెప్టెన్సీ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయ్యి నెక్స్ట్ వచ్చే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆ మాన్స్టర్ టాస్క్ ఆమె సంచాలకుగా మారింది. ఇక్కడ ట్విస్ట్ ఏందంటే రీతూ చౌదరి ఇంతవరకు కెప్టెన్ అవ్వలేదు. భరణి గారు ఇంతవరకు కెప్టెన్ అవ్వలేదు. బ్లూ టీమ్, రెడ్ టీమ్ అని చెప్పి 2 టీమ్‌లో వాళ్ళని ఉంచేసరికి సెపరేట్‌గా కళ్యాణ్‌కి అండ్ డిమాన్ పవన్‌కి సో, స్కోప్ లేకుండా పోయింది. ఎంత వాదించినా సో, యూజ్ లేకుండా పోయింది. అండ్ రీతూ చౌదరి అన్న మాటలకి అండ్ వాళ్ళందరూ ఒకటై సో, మొత్తానికి కళ్యాణ్‌ని కూడా పంపించేశారు మాన్స్టర్ లోపలికి. సో, కళ్యాణ్ అయితే కంటెండర్ టాస్క్ నుంచి ఓడిపోయాడు. బట్ బ్లూ టీమ్‌కి న్యాయంగా ఆడి బ్లూ టీమ్‌ని గెలిపించాడు ఫస్ట్ టాస్క్‌లో. సెకండ్ టాస్క్‌లో డిమాన్ పవన్ కూడా కళ్యాణ్‌కి తోడై సెకండ్ టాస్క్‌లో గెలిపించాడు. ఇలా మొత్తానికి రెడ్ టీమ్ అయితే ఆల్ ఔట్ అయిపోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏందంటే రీతూ చౌదరి, సుమన్ అన్న బ్లూ టీమ్‌లో ఉండడం. వాళ్ళిద్దరికీ కెప్టెన్సీ కంటెండర్‌ని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ అయితే పెట్టాడు. ఆ టాస్క్‌లో రీతూ చౌదరి గెలిచి ఈ వీక్ కెప్టెన్‌గా మారిపోయింది. రీతూ చౌదరి చాలా వీక్స్ నుంచి కెప్టెన్ అవ్వాలి అని చాలా సార్లు కంటెండర్ అయింది. బట్ లాస్ట్ దాకా వచ్చి ఓడిపోయింది. బట్ ఈసారి మాత్రం అలా అవ్వనివ్వలేదు బిగ్ బాస్. ఈ వీక్ ఎలాగో తనుజ తనని సేవ్ చేసి ఇమ్యూనిటీ ఇచ్చింది. నెక్స్ట్ వీక్ కూడా కెప్టెన్సీ అవ్వడంతో నెక్స్ట్ వీక్ కూడా కెప్టెన్‌గా ఇమ్యూనిటీ ఉంటది. అండ్ ఆ నెక్స్ట్ వీక్ కూడా ఏదో రకంగా సేవ్ చేస్తాడు బిగ్ బాస్. ఓవరాల్‌గా టాప్ 5కి రీతూ చౌదరి పోబోతుందని గేమ్ ప్లాన్ చూస్తే అర్థమైపోతుంది. సో, వాళ్ళు ఎట్లాగూ రీతూ చౌదరిని ఎలిమినేట్ చేసే ప్రసక్తి లేదని తెలిసిపోతుంది. ఓవరాల్‌గా టాప్ 5లో రీతూ చౌదరి ఉండడానికి 101% ఛాన్స్ ఉంది. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఇక్కడ ఒక విషయం ఏందంటే కళ్యాణ్‌కి రెడ్ టీమ్‌లో ఉన్న ఇమాన్యుయల్‌ని తనకు సపోర్ట్‌గా చేయమని అడగకున్నా సో, రీతూ చౌదరి అయితే ఆ ఒక్క విషయంలో తప్పుగా అర్థం చేసుకొని కళ్యాణ్‌తో వాదించిన పాయింట్ అయితే నాకు నచ్చలేదు ఈరోజు టాస్క్‌లో. అండ్ ఈవెన్ దివ్య కూడా సో, అంటే ఆ ఫైర్ అనేది జనరేట్ చేసింది గానీ తనుజలో. బట్ తను మాట్లాడిన మాటలు ట్రిగ్గర్ చేసే విధంగా ఉన్నాయి. సో, తనుజ ట్రిగ్గర్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఈవెన్ దివ్య కూడా మరీ ఎక్స్‌ట్రీమ్‌గా ఎళ్ళిపోయింది. సో, ఈరోజైతే చాలా చాలా బాగా ఎపిసోడ్‌లో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా చాలా కంటెంట్ అయితే ఉంది. మెయిన్‌లీ ఇమాన్యుయల్, తనుజ, రీతు, దివ్య సో, వీళ్ళ మధ్యన అండ్ అదే విధంగా కళ్యాణ్, రీతు మధ్యన ఆ టాస్క్ విషయంలో అండ్ డిమాన్ పవన్, కళ్యాణ్ విషయంలో అండ్ సో, ఓవరాల్‌గా సంజన గారు కూడా రెడ్ టీమ్ అయినప్పటికీ వెళ్లి లివర్ లాగడం. వాళ్ళ టీమ్‌లోనే వాళ్ళకే ఎసరు పెట్టింది. సో, ఇదైతే హైలైట్ అయిద్ది ఎపిసోడ్. సో, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి.